తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగలరు. హల్లెలూయా. క్రైస్తవ బ్రతుకంటే ఇదండి. ఇలా మనం బ్రతకాలి. ఇలా బ్రతకపోతే ఏం లాభం లేదు. ఈ 40 దినాల యొక్క ఉద్దేశం తర్వాత నువ్వు చిలుక అంటే సీతాకొక చిలుకలాగా నీ అందమైన జీవితము ప్రదర్శించడానికి మాత్రమే ఈ ప్రార్థనలు మన పూర్వీకులు ఎస్టాబ్లిషన్ చేశారు. 40 దినాలు చేసి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధులుగా మనము తెల్లని వస్త్రం వేసి వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ శరమాములు అయితే మళ్ళీ లాభం లేదు. నువ్వు ఆ లైఫ్ని కంటిన్యూ చేయటమే ఈ యొక్క ఉద్దేశం. తర్వాత మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే గనుక యేసు ప్రభు వారు ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మన జీవితాన్ని మార్చారు. ఆయన ఆ మార్చినటువంటి ఆ బ్రతుకులో నీకు మారు మనసు ఇచ్చిన ఆ బ్రతుకులో ఆ పరిశుద్ధమైన జీవితంలో నువ్వు జీవించాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు మాదిరిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటానని అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది తన బురదలో దొర్లినట్టుగా మనుషులమైనటువంటి మనము, దేవుని పోలికల్లో ఉన్నటువంటి మనము, దేవుని యొక్క హెచ్చరిక తీసుకున్న మనము, ఒక తీర్మానం నేను ఇలా బతుకుతాను అని తీర్మానం ప్రభువులో తీసుకున్న మనము మళ్ళీ వెనక్కి పోకూడదు. పోతే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు, అంతకన్నా దురదృష్టకరమైన జీవితం ఇంకొకటి ఉండదు. కనుక దయచేసి ఈ ప్రార్థన, ఈ 40 లెంట్ దినాల యొక్క ప్రార్థన దేని కొరకంటే అక్కడి నుంచి మన జీవితాలు చాలా ఉన్నతంగా మారిపోవటం కొరకే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కొరకు అది ఉద్దేశం. ఇలా పెట్టుకొని 40 దినాలు పాటించేసి మళ్ళీ వెనక జీవితానికి వెళ్ళిపోవడం కానే కాదు. ఈ భస్మ ఉపవాస ప్రార్థనలు ఎలా ఆచరించాలి? మొట్టమొదటి మాట రోమాపత్రిక 12 రోమన్ చాప్టర్ 12:2 మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన, అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ లెంట్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం యేసు ప్రభువు మనందరి పాపాన్ని నివృత్తి చేసి ఆయన సజీవ యాగుడై ఆయన ఎలా లేచాడంటే మహిమదేహంతో లేచాడు. నీవు అలా జీవించాలి అని దీని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. సీతాకొక చిలుక గొంగలి పురుగు చూడ్డానికి కూడా అసహ్యం, కానీ అది సీతాకొక చిలుక మారిన తర్వాత చాలా ఇష్టపడతాం దాన్ని పట్టుకోవడానికి, చూసి మురిసిపోతాం. అలా ఉండాలని జీవితం అని ఈ ప్రార్థన ద్వారా నువ్వు అలా మారిపోవాలని బైబిల్ గ్రంథం యొక్క అభిప్రాయం. లోకాచారాలు మనకొద్దు, వాళ్ళు ఇలా చేస్తున్నారు కనుక మనం ఇలా చేద్దామని. నేను 6వ తరగతిలో ఉండేటప్పుడు శంకరాభరణంలో ఉన్నటువంటి ఒక పాట, ఏదో పాట ఉంది, అది ఆ పాట నాకు బాగా నచ్చి నేను ఏం చేశానంటే యాక్టివ్గా, నాకు చిన్నప్పటి నుంచి పాటలు రాయడం బాగా ఇష్టం, దేవుడు ఇచ్చిన వరం అది. నేను 6th కాదు 7th నేను రాసి పెట్టుకున్న సేమ్ అచ్చం చర్చిలో వచ్చి కూడా పాడేశాను. పాడేసిన తర్వాత నాకు ఒక ఆలోచన తట్టింది, అరే మా సామ్యాల తాతగారు వ్యర్థంగా నీ దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించకు అని అన్నాడు కదా, నేను ఇలా చేయడం తప్పు కదా అని గుంజిలు తీసుకొని క్షమాపణ పడి ఆ దినాల్లోనే నేను చచ్చినా కానీ ఇంకా ఈ పాటలు నేను ఎప్పుడు కూడా ఈ శంకరాభరణ పాట రాసి నేను పాడేస్తే ఆ తర్వాత దేవుడు నాకు జ్ఞాపం చేస్తే సారీ ప్రభు క్షమించు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క సినిమా పాట కానీ ఇతరులు పాడినటువంటి పాట కానీ ఇలా మెన్షన్ చేసేటటువంటి అలవాటు నేను కంప్లీట్గా మానుకున్నాను నేను. కనుక మనము పాత జీవితాల నుండి కొత్త జీవితానికి రావటమే, నూతనమైనటువంటి మారు మనసు కలిగి రూపాంతరం పొందటమే ఈ భస్మ బుధవారం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమై ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ప్రార్థనలు ఎలా మనం మొదలు పెట్టాలంటే మొదటి మాట పశ్చాత్తాపముతో శుద్ధ హృదయం కలిగించుకొని క్షమనించిన హృదయంతో మనం ఈ ప్రార్థనలు మొదలు పెట్టాలి. ఒకవేళ అలా లేకున్నట్లయితే వెంటనే మారు మనసు పొంది క్షమాపణ ఉంది ప్రార్థన మొదలు పెట్టాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనము 9వ వచనం. మన ప్రార్థనలు ఇలా మనం మొదలు పెట్టడానికి తయారవ్వాల్సినటువంటి అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే పాపుల ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడు. మీకు అర్థమైందా? పాపుల ప్రార్థన, అనీతిమంతుల ప్రార్థన దేవుడు వినడు. యోహాను సువార్త 9:31 ఇది రాసి ఉంది. యోహాను సువార్త 9:31 రాసింది కనుక నువ్వు శుద్ధ హృదయంతో
క్షమనందిన హృదయంతో, పవిత్రమైన హృదయంతో కలుగజేసుకొని నువ్వు ప్రార్థన మొదలుపెట్టు. నీ ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు పాపుల మనవి ఆలకించాడు. గనుక మనం దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి నీతిమంతులముగా, యథార్థవంతులుగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని ఈ మాటలు మనకు తెలియచేస్తా ఉంది. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. 3:12 రైట్. ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటానని అన్నాడు. ఎలా మనం నీతిమంతులం అవుతాము? కింది వచనం మనం చదువుదాం. రోమన్ చాప్టర్ 5:9 నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాను అని అన్నాడు. ఎవరు నీతిమంతులు? ఎలా నీతిమంతులు అవుతారు? రోమపత్రిక 5:9 ఆయన రక్తం, చాలు, ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చిదిద్దబడుతున్నాము. ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చిదిద్దబడతా ఉన్నాము. మీరు యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా కడుగబడినటువంటి అనుభవాలు మీ అందరికి ఉన్నాయా? హల్లెలూయా. ఒక్కసారి చెప్దాం, హల్లెలూయా. మనము నీతిమంతులముగా ఎలా అవుతామంటే యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా కడుగబడినప్పుడు, యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించినప్పుడు నీతిమంతులుగా మనం మార్చబడతాం. ఇదే 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం తెలియజేస్తా ఉంది. విశ్వాసము ద్వారా, కాబట్టి విశ్వాసం మూలంగా దేవునికి విశ్వాసం చేస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. దేవుని యొక్క రక్తం ద్వారా నువ్వు కడుగబడితే నువ్వు నీతిమంతుడు అవుతావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. అంతేగాని ఆయన రక్తం ద్వారా కడగబడకుండగా, నువ్వు పవిత్రురాలు కాకుండగా, పవిత్రుడు కాకుండగా, శుద్ధుడు కాకుండగా, క్షమనందక నువ్వు ప్రార్థన చేస్తే ఎన్ని ప్రార్థన చేసినా కానీ లాభం లేదు. అందుకే దావీదు గారు, ప్రభువా నా తప్పు క్షమించు, నా తప్పు క్షమించు, నన్ను నిర్దోషిగా ఎంచు ప్రభువా, నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా, నన్ను పవిత్రుడుగా చేయి ప్రభువా. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఎప్పుడు కూడా నేను ఇలాగే జీవించే కృప ఈ ప్రభువా అని అందులో మెన్షన్. హల్లెలూయా. ఈ తీర్మానాలు మనకు ఉండాలి. ఈ తీర్మానంతో నువ్వు జీవించాలి, రోజం కలిగి జీవించాలి. నువ్వు అలా పరిణతి చెందినటువంటి, వృద్ధి చెందినటువంటి దాన్ని డెవలప్ చేసుకుంటూ అలా వెళ్ళాలి. నువ్వు మాదిరిగా ప్రపంచానికి జీవించాలి, మాదిరిగా క్రైస్తవేతలు నువ్వు జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. తర్వాత అప్పుడే ఇలా నీతి కలిగి నువ్వు ఉంటే కనుక నీ ప్రార్థనలు నేను వింటాను అని దేవుడు సెలవిచ్చాడు. మనం ఇంకా ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని అనుకున్నట్లయితే మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాము. 2వ దినవృత్తాంతం గ్రంథము 34:27 ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అని అనుకోవద్దు. ఎలా ప్రార్థన చేసినా కానీ దేవుడు వింటాడు అని అనుకోవద్దు. నీ మనస్సు మెత్తనిదై, ఆమెన్. ఎలా వింటాడండి? నీ వస్త్రాన్ని చింపుకోవాలి. ఏలీసా ఆ డబుల్ ఫోల్డ్ కొరకు అలా వెళ్తున్నప్పుడు అతన్ని వెంబడిస్తున్నటువంటి ఏలీసా ఏం చేయడానికి అంటే ఆ యొక్క దుప్పటి చింపుకున్నాడు. ఆయన చింపుకున్న తర్వాత ఆ యొక్క అభిషేకం అతని మీద పద్ధతిని ఆయన కనుగొన్నాడు. ఆయన సో నీ బట్ట చింపుకొని నీ హృదయం చింపుకో, నీ హృదయాన్ని చింపుకో, నీ పాపాన్ని చింపుకో. యలోకపు అష్ట కష్టాలైనటువంటి ఏవైతే ఉన్నాయి కదా, ఆచార వ్యవహారాలంతా కూడాను, అవి అన్నీ కూడా చింపుకో. అలా నువ్వు పవిత్రపరచబడు, అలా నువ్వు శుద్ధుడు కావు, అలా నువ్వు నీతిమంతుడుగా ఉండు. నువ్వు చింపుకో నీ హృదయాన్ని, నీ పాత రోత అంతా కూడా చింపుకో, పవిత్రం అయిపో, నేను వింటాను నీ ప్రార్థన అన్నాడు దేవుడు ఇక్కడ. అలా నువ్వు చింపుకున్నప్పుడు, అలా దాన్ని చింపేసి పారేసినప్పుడు, చింపుకున్నది మళ్ళీ ఉంచుకుంటామా? పారేసుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడిని దీవిస్తాడు, నీ ప్రార్థన వింటాడు కదా. రెండో మాట, ఇంకొక మాట అక్కడే ఉంది, మనం జ్ఞాపం చేసుకుందాము. ఇలా నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా అంటే నువ్వు బట్ట చింపేసినట్టుగా చింపేసి దాన్ని జల్లేయాలి. ఇంకా పాత తర్వాత బ్రతుకు నువ్వు మళ్ళీ యూజ్ చేసుకోకూడదు. అప్పుడే నువ్వు పరిణతి చెందినటువంటి యాస్డేస్ యొక్క ప్రార్థన యొక్క ప్రతిఫలం నువ్వు పొందినట్లుగా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 2వ రాజుల గ్రంథం 22:19. మొదటి మాట ఏమి? నువ్వు క్షమనొందిన హృదయంతో నువ్వు దేవుని వైపు తిరగాలి అని. రెండో మాట ఏంది? నీ బట్ట చింపుకోవాలి, తగ్గించుకోవాలని, మెత్తని మనసు చేసుకోవాలి. మూడో మాట కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉంది. అలా చింపుకొని మెత్తగా చేసుకొని క్షమనొందిన హృదయంతో, పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే రెన్యూడైనటువంటి నూతనమైన ఆశీర్వాదాలు నీ మీదికి రాబోతుంది. నూతనమైనటువంటి అభిషేకం నీ మీదికి రాబోతుంది. గత కాలంలో మనం చదువుకున్నాం. నిన్న కూడా ఉపవాస ప్రార్థన శుక్రవారం రోజు కూడా మనం చదువుకున్నాం. మూడవ మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి
నన్ను వెతికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును నేను స్వస్థత పరుస్తాను. హల్లెలూయా. ఎలా అండి? నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఎలా రావాలి అంటే తగ్గింపుతో రావాలి. తగ్గింపుతో రావాలి, మనస్సు మార్చుకొని రావాలి, శుద్ధ హృదయంతో నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వింటాడు, నిన్ను దీవిస్తాడు, నీ దేశాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మన దేశ ప్రజలకు క్షేమం కలిగేటట్టుగా దీవిస్తాడు. ఎవరి ద్వారా? మన మూలంగా, మన ప్రవర్తన, మారు మనసు కలిగినటువంటి ప్రవర్తన ద్వారా, ప్రార్థన ద్వారా మన దేశానికి కూడాను దేవుడు దీవిస్తాడు. చెప్పనా, ఈరోజు మోడీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు క్రైస్తవులకు హింసిస్తూ ఉన్నారు? క్రైస్తవులు కూడాను వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారు కనుక. నిజంగా బబులోనుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? నా దాసుడా అన్నాడు. నిజంగా యేసు ప్రభువుకు బబులోను దాసుడా? పచ్చి శత్రువు ఆయన తనకి ఒక బాధ్యత అప్పగించాడు. నువ్వు పోయి యెరూషలేముకి పోయి నా బిడ్డలు అక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ వేసేసి తోమేసేయి అన్నాడు. మీకు అర్థమైందా? నిజంగా అండి, ఒక శత్రువుకు పిలిచి అతని చేతికి ఒక కర్ర ఇచ్చి నువ్వు పోయి నా జనులకు తీసుకొచ్చి ఇక్కడ వేసి దిబ్బుడు వేసేయి, వాళ్ళు నీకంటే హీనంగా బతుకుతున్నారు అని ఆయన ద్వారా తోమించేశాడు. దేవుడు అలా చేస్తాడు. మరి అలాగే ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి పెట్టి, మోడీ గారికి పెట్టి క్రైస్తవులకు చాలా హింసలు వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు కోరినట్టు బ్రతుకు మనం బ్రతకటం లేదు కనుక, మనకు నచ్చినట్లుగా బ్రతుకు మనం బ్రతుకుతున్నాం కనుక. లాస్ట్లో బబులోను కూడా దేవుడు పిలిచి వాళ్ళకి చెప్పమని చెప్పాను, నువ్వు చెప్పావు, నువ్వు మారావా అని అడిగాడు బబులోనుకు. సైలెంట్గా అయిపోయాడు. ఆయనకు కూడా వేశాడు. బబులోనుకు చెప్పాడు, మారలేదు ఆయన కూడాను. నువ్వు చెప్పడానికే ఉన్నావా? నువ్వు అలా బ్రతకవా? నీకు ఏదో జాలి ఏదో, కరుణ ఏదో, సత్యం ఏదో, ధర్మం ఏదో, క్షమణ శుద్ధ ఏదో నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పావు పోయి వాళ్ళకి శిక్షించంటే శిక్షించావు, కానీ నువ్వు మారాలా వద్దా అంటే నీకు ఒకటి వాళ్ళకి ఒకటా వేసాడు ఆయనకు కూడాను. రేపు పొద్దున్న మోడీకి కూడా అలాగే అవుద్ది. నేను డయస్ మీద ఉండి చెప్తా ఉన్నాను. ఆర్ఎస్ఎస్ కూడా అలాగే జరుగుద్ది. వాళ్ళు మార్పు లేకపోతే బయట ఒకటి లోపల ఒకటి ఉంటే నేనేం చేయలేకపోవచ్చు, వాళ్ళు నన్ను వచ్చి చంపేయచ్చు, కానీ దేవుడు ఉన్నాడు, ఆయన వేసేస్తాడు. అవునండి, అందరికీ ఒకటే నీతి. ఈ నీతి మనకు కూడా వర్తిస్తుంది కనుక నువ్వు పశ్చాత్తాపంతో, క్షమనందిన హృదయంతో, తన శుద్ధ హృదయం కలిగించుకొని నువ్వు నాకు ప్రార్థన చేస్తే ఈ 40 దినాల్లో నీ ఆత్మీయ జీవితం పరిపక్వత చేస్తా ఉన్నాను. ఒక మహిమాత్మ దేహాన్ని నీకు ఇస్తున్నాను నేను. నువ్వు సంతరించుకున్నటువంటి ఇలాంటి గొప్ప సుగుణాలతో నీ క్రైస్తవ జీవితాన్ని మాదిరికరంగా కంటిన్యూషన్ చేయాలి. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. ఇదే ఈ 40 దినాల యొక్క ఉపవాస ప్రార్థన యొక్క, పశ్చాత్తాప ప్రార్థన యొక్క ఉద్దేశం. ఈ భస్మ ప్రార్థనలో 3 విషయాలు, అత్యంత ప్రాథమికమైనటువంటి సూత్రం 3 చేర్చారు. అది ఒకటి, నువ్వు పరిశుద్ధంగా పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. ఒకటి అయిపోయింది. మొదటిది, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడాను అందులో ఇమిడి ఉన్నాయి. 40 దినాలు కాదు, నీ జీవితాంతం కొనసాగించాలి. రెండోది, మొదటిది శుద్ధంగా ఉండాలి, ఆ శుద్ధతను నీ జీవితాంతం కొనసాగించాలి. రెండోది. మూడోది ఏందో తెలుసా? 58వ యెషయా గ్రంథంలో ఉంది. అది 7 నుండి 13, 14 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన నువ్వు ఎలా చేయాలి అన్నది అక్కడ మెన్షన్ చేయబడింది. ఈ ఉద్దేశము ఏంటంటే పరులకు నువ్వు మేలు చేయాలి అని ఉద్దేశం. యాస్ డేస్ యొక్క ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇంకొక ఉద్దేశము, నువ్వు క్షమాపణ ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి, దాన్ని కంటిన్యూషన్ చేయాలి. మూడోది ఏంటంటే నువ్వు ఎలా అయితే మంచితనం సంతరించుకున్నావో ఆ మంచితనమే నువ్వు అందరికి పంచాలి, ఆ మంచితనంతో నువ్వు సత్కార్యక్రమాలు చేయాలి. సంతోషించండి, గళవెత్తి స్తుతించండి, ప్రభు యేసు